got laser and threading also. మై న్యాచురల్ హెయిర్ ఇట్లా కొంచెం వేవిగా అనిపిస్తుంది అనమాట. 10 to 15 minutes అలాగే ఉంచేస్తాము. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా మంత్లీ మెయింటెనెన్స్ రొటీన్ అని చెప్పచ్చు. సో అదైతే ఇవాళ చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్లీ అయితే ఐవ్ గాన్ త్రూ లేజర్ ట్రీట్మెంట్ ఫర్ మై ఫేస్ అండ్ మై నెక్. ఓకే, సో అదైతే నేను చేయించుకున్నాను 1 week బ్యాక్. So I've got laser and threading also. సో కరెక్ట్గా 1 week అవుతుంది. సో ఈరోజు నేను నా హెయిర్ కేర్ రొటీన్ అండ్ మై స్కిన్ కేర్ రొటీన్, మై సెల్ఫ్ కేర్ రొటీన్ ఇన్ఫ్యాక్ట్, సో ఇవన్నీ చూపిస్తాను అనమాట. సో వన్స్ ఇన్ అ మంత్ నాకు చాలా ఇంటెన్స్గా హెయిర్ కేర్ అవసరం అయితే పడుతుంది అనమాట. ఐ ఫీల్ ఇట్, ఐ బ్యాడ్లీ నీడ్ ఇట్ అనమాట. సో ఇవాళ దాట్ పర్టిక్యులర్ డే, సో ఈరోజు చాలా మంచిగా హెయిర్ ఆయిలింగ్ అయితే చేసుకుని సో మంచి హెయిర్ కేర్ రొటీన్ స్టార్ట్ చేద్దాం. సో అంతకంటే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. చాలా మంది చూసి వదిలేస్తున్నారు. సో లైక్ అయితే చేసుకోండి. సో నాకు కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట మీరు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్లీ ఐఎమ్ స్టార్టింగ్ విత్ మై హెయిర్ కేర్ రొటీన్. సో నేనైతే స్నానం ఇంకా చేయలేదు. సో ఫస్ట్ అయితే మంచిగా హెయిర్ ఆయిలింగ్ చేసుకొని కాసేపు దానికి రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట. సో ఫస్ట్లీ ఇది కోకోనట్ ఆయిల్ అనమాట. నార్మల్ మన పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అదే నేనేం చేశానంటే లూక్ వామ్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ లూక్ వామ్ కోకోనట్ ఆయిల్. ఇందులోకి నేను ఏం చేస్తానంటే క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేస్తాను అనమాట. ఇందులో రేషియోస్ అన్నీ మీ ఇష్టం, నేనైతే ర్యాండమ్గా వేసేస్తాను. కొంచెం క్యాస్టర్ ఆయిల్ తిక్కు ఉంటుంది, కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇదే ఆయిల్లోకి నేను ఏం చేస్తానంటే, నాకు వింటర్ సీజన్లో చాలా బ్యాడ్గా ఇచ్చింగ్ అవుతుంటుంది అనమాట. సో డ్రై అయిపోతుంది నా స్కాల్ప్ అంతా. సో దానికోసం ఐమ్ యూజింగ్ టీ ట్రీ ఆయిల్ అనమాట. 2 drops అంతే. సో ఇందులోని నేనైతే విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేస్తున్నాను. ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ సరిపోతుంది. దిస్ ఇస్ మంత్లీ రొటీన్ కాబట్టి సో అన్నీ కొంచెం ఎక్స్ట్రానే అనమాట. సో మన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్లీ మన హెయిర్ని డీటాంగిల్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా కోమ్ చేసుకుంటాం. సో దానికోసం ఐమ్ యూజింగ్ దిస్ వుడెన్ కోమ్. సో మంచిగా చిక్కులన్నీ తీసేసుకోండి, పార్టిషన్స్ చేసుకొని. వింటర్లో నా హెయిర్ అసలు ఫుల్ ఫ్రిజీ అయిపోతుంది అండ్ టోటలీ డ్రై అయిపోతుంది అనమాట. సో చాలా వేస్తుంది.
అన్మేనేజబుల్ అయిపోతుంది అనమాట హెయిర్ అంతా. మేనేజ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నాము. ఇవన్నీ మీరు మీ స్కాల్ప్ హెల్త్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీ హెయిర్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. సో మంచి ఫుడ్, మంచిగా స్కాల్ప్ హెల్త్ చూసుకుంటే you'll automatically get that nice hair. స్కాల్ప్కి అలాగే హెయిర్ లెంత్ కూడా సేమ్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. సపరేట్గా ఏం యూస్ చేయట్లేదు, సేమ్ ఆయిల్. అండ్ ఇంకొక విషయం చెప్పిన, మీ హెయిర్ కలర్ గ్రేగా అయిపోయి లైక్ కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా బ్లాక్ హెయిర్. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సో క్యాస్టర్ ఆయిల్ యూస్ చేయండి. బికాస్ నా హెయిర్ ఇంతకు ముందుగా యాక్చువల్లీ నాది బై బర్త్ బ్లాక్ హెయిర్ అనమాట. సో నేను బీటెక్లో అలా ఉన్నప్పుడు కాలేజ్కి ఆయిల్ ఏం పెట్టుకెళ్ళాం కదా. సో నా హెయిర్ కొంచెం డ్రైగా బ్రౌనిష్ లాగా అయిపోయింది అనమాట ఎండ్స్ అట్లా. సో వాట్ డిడ్ ఐ డూ వాజ్ ఐ స్టార్టెడ్ యూజింగ్ క్యాస్టర్ ఆయిల్. అది యూజ్ చేస్తున్నప్పటి నుంచి నా హెయిర్ చాలా బ్లాక్ అయ్యిందని ఐ ఫీల్ ఇట్. మై మామ్ ఆల్సో సేస్ ఇట్. సో ట్రై యూజింగ్ క్యాస్టర్ ఆయిల్ if you want black hair. సో ఒక సైడ్ అయిపోయింది. సో ఇంకొక సైడ్ సేమ్ స్కాల్ప్కి హెయిర్ లెంత్కి ఇదే ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో ఆయిలింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను హెడ్ మసాజ్ చేస్తున్నాను అనమాట. సో హెడ్ మసాజ్ చేస్తున్నాను. సో ఐమ్ యూజింగ్ ద స్కాల్ప్ మసాజర్. సో ఏం లేదు, జస్ట్ సర్కులర్ మోషన్లో మనం మసాజ్ చేసుకోవడమే. సో ఒక 5 minutes అలాగే మసాజ్ చేసుకుంటూ ఉండండి. మసాజ్ అయితే అయిపోయింది. సో దీన్ని 1 hour ఇలాగే వదిలేస్తాను నేను. 1 hour అయిన తర్వాత ఐ వాష్ మై హెయిర్. సో వాష్ చేసేయడానికి నేను ఏం యూస్ చేస్తానంటే ఇవాళ ఒక షాంపూ అండ్ నేను హెయిర్ మాస్క్ యూస్ చేస్తాను అనమాట ఇవాళ. సో హెయిర్ వాష్ చేసుకోవడానికి యూస్ చేసే షాంపూ ఏంటి అంటే ఇవాళ దిస్ ఇస్ సాలిసిలిక్ యాసిడ్ అండ్ కీటోకోనజోల్ మెడికేటెడ్ షాంపూ. దిస్ ఇస్ ఫ్రమ్ సాలిసియా కేటీ. ఇది ఎప్పుడూ ట్రై చేయలేదు నేను. సో చాలా ఇచ్చి స్కాల్ప్ అయిందనమాట నాకు. సో దానికోసమని ఇవాళ ఇది ట్రై చేస్తున్నాను. దిస్ ఇస్ మెడికేటెడ్ షాంపూ. సో ఫర్ హెయిర్ మాస్క్ ఐమ్ యూజింగ్ దిస్ పిల్గ్రిమ్ వన్. సో ఇదేంటి అంటే ఆర్గన్ ఆయిల్ హెయిర్ మాస్క్. సో ఈ హెయిర్ మాస్క్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. సో ఏంటి అంటే ఐ ఫీల్ లైక్ పిల్గ్రిమ్ ప్రోడక్ట్స్ ఆర్ వెరీ మచ్ అండర్ రేటెడ్. సో ఐ ఫీల్ ఇట్. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? వాళ్ళ ప్రోడక్ట్స్ బాగుంటాయి యాక్చువల్లీ. సో ఐమ్ యూజింగ్ దిస్ హెయిర్ మాస్క్ టుడే. సో నేను కండిషనర్ ఏం యూజ్ చేయట్లేదు ఇవాళ. సో ఈ మాస్క్ అండ్ దిస్ షాంపూ. సో హెయిర్ వాష్ అయితే అయిపోయింది అన్నమాట. న్యాచురల్ హెయిర్ ఇట్లా కొంచెం వేవిగా అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం బ్లో డ్రై అయితే చేసుకుంటున్నాము. మొత్తం 100% ఏమీ డ్రై చేయట్లేదు, జస్ట్ ఒక 90% డ్రై అయిపోయింది నా హెయిర్ అయితే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హెయిర్ గ్రోత్ సిరమ్ అప్లై చేస్తాను అనమాట. సో ఇది ఫ్రమ్ పిల్గ్రిమ్. ఇదేమి స్పాన్సర్డ్ వీడియో కాదు, జస్ట్ వాట్ ఐఎమ్ యూజింగ్, ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ.
మొత్తం స్కాల్ప్ కూడా ఏం అప్లై చేయను. నాకు ఎక్కడెక్కడ హెయిర్ ఫాల్ అట్లా అనిపిస్తుందో అక్కడే అప్లై చేస్తాను. దట్ అనమాట. హెయిర్ గ్రోత్ సిరమ్ కూడా అప్లై చేసేసాను. సో ఇప్పుడు హెయిర్ సిరమ్ ఇది జస్ట్ హెయిర్ లెంత్ అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ స్ట్రీక్స్. That's all about my hair care అనమాట. సో ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను. సో ఐ హావెంట్ స్టైల్డ్ మై హెయిర్. బయటికి వెళ్ళిన ఏదైనా అకేషన్ ఉన్నా దెన్ ఐ విల్ స్టైల్ మై హెయిర్. ఇట్స్ ఓకే ఫర్ మీ నౌ. తర్వాత ఇప్పుడు ఏంటి అంటే అండ్ ఐ హ్యావ్ షేవ్డ్ మై బాడీ హెయిర్. సో ఫర్ దాట్ ఐ యూస్డ్ ది వీనస్ రేజర్. And for body wash, I've used the Deconstruct Salicylic Acid body wash. For body lotion, I've used this Be Body Wise 0.5% ceramide lotion. This is actually thick enough. So I've used this, and that's all for my body. So for skincare, I've bought this actually. This is C-Cinnamide Radiance Facial Kit from The Derma Co. So I'm gonna use this. It has 6 steps actually in it. Oh nice. It has a cleanser, peeling solution, and a neutralizer, and a massage cream, and a gel mask and sunscreen finally. So I'm gonna use this. Actually నేను ఇది ముందే యూజ్ చేశాను. ముందు ఒకసారి యూజ్ చేశాను అనమాట. ఇట్స్ క్వైట్ ఇంప్రెసివ్. ఇప్పుడు సెకండ్ టైం I'm gonna use it. సో నేనైతే నా ఫేస్ ని వెట్ చేశాను. ఇప్పుడైతే నేను C-Cinnamide రేడియన్స్ క్రీమీ క్లెన్సర్ వాడుతున్నాను అనమాట. సో నేనైతే ఫేస్ ని వాష్ చేసేసాను. సో సెకండ్ స్టెప్ లోకి వెళ్ళిపోదాము. సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే పీలింగ్ సొల్యూషన్. సో ఈ పీలింగ్ సొల్యూషన్ డ్రై ఫేస్ మీద అయితే వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు సెకండ్ స్టెప్ అయితే చేసేద్దాం. సో ఇట్స్ సేమ్ లైక్ మన 15% AHA BHA ఉంటుంది కదా పీలింగ్ సొల్యూషన్ ఫ్రమ్ ది డర్మా కో. సేమ్ కన్సిస్టెన్సీ. ఓన్లీ ఇందులో యాక్టివ్స్ మారుతాయి. కన్సిస్టెన్సీ ఇస్ సేమ్. దీన్ని 10 minutes కంటే ఎక్కువ ఉంచకూడదు. యాక్చువల్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ది స్టెప్స్ బిహైండ్ ది బాక్స్. మీరు అది చూస్తూ ఫాలో అయిపోవచ్చు. మీరు సెన్సిటివ్ స్కిన్ అండ్ ఫస్ట్ టైం టు పీలింగ్ సొల్యూషన్ అంటే యూ కెన్ యూజ్ అప్ టు 5 minutes, then after washed off. Actually I like chemical exfoliation than the physical exfoliation. So ఇప్పుడైతే మొత్తం అప్లై చేసేసాను. I'll put it on my neck as well. Okay.
ఇప్పుడు దీన్ని 10 minutes అలాగే వదిలేసేయాలి. ఇంకేంటి అంటే ఇది పెట్టుకున్న తర్వాత స్కిన్ కొంచెం ఇలా ఏమంటారు చిప్ 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 అలా అవుతుంటుంది అనమాట. సో డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. మరీ ఎక్కువ అయింది అనుకోండి, వాష్ చేసేసుకోండి. మీరు ఉండగలుగుతారా అంటే ఉండండి, బికాస్ ఆల్ దట్ ఎక్స్ఫోలియేషన్ ఇస్ హ్యాపెనింగ్ వైల్ దిస్ ఇస్ ఆన్ కదా. సో యుల్ ఫీల్ దాట్. సో 10 minutes అయిపోయిన తర్వాత ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నా స్కిన్ కొద్దిగా సాఫ్ట్గా అలా అనిపిస్తుంది అనమాట. సో మిగతా స్టెప్స్ కూడా కంటిన్యూ చేద్దాం. సో దీని తర్వాత మంచిగా ఒకసారి, సో థర్డ్ స్టెప్ ఏంటి అంటే జెల్ న్యూట్రలైజర్ అనమాట. సో థర్డ్ స్టెప్ చేద్దాం. సో థర్డ్ స్టెప్ ఎలా చేయాలి అంటే దీన్ని థిన్ లేయర్ కింద అప్లై చేసుకుని 2 to 4 minutes వరకు అలాగే వదిలేసేయమని చెప్పారు. నో నీడ్ ఆఫ్ వాషింగ్ యువర్ ఫేస్. సో ఇప్పుడు మనం చేద్దాం. చేసేసాను. సో ఇప్పుడు దీన్ని 2 to 4 minutes అయితే అలాగే వదిలేసేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే కంటిన్యూ చేయాలన్నమాట. దీన్ని వాష్ ఏం చేయకూడదు, అలాగే 5 minutes అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మనము మసాజ్ క్రీమ్ అయితే యూజ్ చేద్దాము. సో వాష్ ఏం చేయలేదు నేను న్యూట్రలైజర్ని, జస్ట్ అలా వదిలేసాను. ఇప్పుడైతే మసాజ్ క్రీమ్తో మసాజ్ అయితే చేసుకోవాలి. థిక్గా ఉందన్నమాట. సో వాట్ ఐ డూ ఇస్ లైక్ హ్యాండ్స్ అయితే వెట్ చేసుకున్నాను. ఇలా మసాజ్ అనేది అప్వర్డ్స్ చేస్తుంటే మీ ఫేస్కి అనేది లిఫ్ట్ ఉంటుంది. మీరు డౌన్వర్డ్స్ చేస్తే కొంచెం ఏజ్డ్ అనిపిస్తుంది. ఎప్పుడైనా మసాజ్ చేసేటప్పుడు అలా పైకే చేసుకోవాలి. సో ఈ మసాజ్ క్రీమ్ తర్వాత కూడా ఫేస్ ఏం వాష్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా మన జెల్ మాస్క్ అయితే పెట్టేసుకున్నాం. సో ఇది కూడా చల్లగా ఉంది. థిన్ లేయర్ కింద అప్లై చేసుకోవాలి. సో మాస్క్ అయితే అప్లై చేసేసాను. దీన్ని కూడా 10 minutes అలాగే వదిలేసేయాలి. దాని తర్వాత అయితే ఫేస్ని అయితే వాష్ చేసుకొని రావాలి. ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను అనమాట. సో 5th స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 6th స్టెప్ ఏంటి అంటే సన్ స్క్రీన్ ఇచ్చారు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ సన్ స్క్రీన్ నేను ఏం చేస్తున్నాను అంటే, సో నా 6th స్టెప్ ఈ షీట్ మాస్క్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ నేను ఏం చేస్తాను అంటే, ఇది పెద్దగా అయిపోయింది అనమాట. సో ఇది కట్ చేసి వేసుకున్నాను. సో ఇదైతే 10 to 15 minutes అలాగే ఉంచేస్తాను. తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను అనమాట. సో 10 minutes అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది నేను తీసేస్తున్నాను. సో ఇప్పుడైతే ఫేస్ని వాష్ చేయొద్దు. Just massage the serum into your skin. సో ఇప్పుడైతే ఏం చేస్తానంటే, నేను జస్ట్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, నేనైతే ఆయిల్గా మాయిశ్చరైజర్ వాడుతున్నాను. సో ఈ మాయిశ్చరైజర్ని పెట్టేసుకోవడమే. దట్స్ ఆల్ అన్నమాట. సో నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది. జస్ట్ లిప్ బామ్ పెట్టేసుకుంటే
లిప్ బామ్ అయితే పెట్టేసుకుందాం. అంతే అనమాట ఈ వీడియోకి. నేనైతే నా మంత్లీ మెయింటెనెన్స్ రొటీన్ని మీ అందరికీ చూపించేసాను. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మీరు మాత్రం చేయాల్సింది ఏంటి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.